పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని గ్యాస్ వినియోగదారులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని, లేనిచో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను పొందలేరని, ప్రతి వినియోగదారుడు ఈకేవైసీ చేసుకోవాలని ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ కంబంపాటి కృష్ణమూర్తి వినియోగదారులకు సూచించారు. గ్యాస్ కన్జ్యూమర్స్ అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి. అందరికీ కూడా ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆకివీడు తరఫున నేను ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఆకివీడు ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్న గ్రామాలు ఆకివీడులోను, అలాగే సర్వీస్ ఏరియా, అలాగే ఇతర గ్యాస్ కంపెనీల పరిధిలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ అతి ముఖ్యమైన ఒక ముఖ్య విజ్ఞప్తి. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు, పెట్రోలియం శాఖ వారు, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ వారు, అలాగే రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం వారు, మా సేల్స్ ఆఫీసర్సు, అలాగే సివిల్ సప్లైస్ కమిషనరేట్ నుంచి కమిషనర్ గారి పేరుతో ఉన్న ఆర్డర్సు, అలాగే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, అలాగే జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశానుసారం ముఖ్యంగా ప్రతి ఒక్క కన్జ్యూమరు తప్పనిసరిగా విధిగా ఈకేవైసీ చేయించుకోవాలి. అట్లా ఈకేవైసీ చేయించుకోని వాళ్ళు ప్రస్తుతం మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు, కొంతమంది ఇతర జిల్లాల్లో ఉన్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, అలాగే కొంతమంది కన్జ్యూమర్సు వాళ్ళ యొక్క పేరుతో ఉన్నవారు చనిపోయారు, అలాగే దీపం పథకం వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు. వాళ్ళు ఇమీడియట్గా డెత్ సర్టిఫికేట్ చూపించి ఆయా గ్యాస్ కంపెనీలకు వెళ్ళి ఆ యొక్క దీపం పథకాన్ని మార్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మామూలు కన్జ్యూమర్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి మార్చుకోవచ్చు. ఈ రకంగా అందరూ కూడా ఈకేవైసీకి అందరూ చూన్ అవ్వాలి. ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. దానివల్ల చేయించుకోని వల్ల ఇబ్బందులు ఏంటంటే, భారతదేశ గవర్నమెంటు ఏదైనా నిర్ణయం అంటే ప్రస్తుతం ఉన్న విధానాన్ని, అంటే మాకు తెలుసున్న చిన్న సూచన, అది కరెక్ట్ కాదో అవునో నేను చెప్పలేను, కానీ ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకు ఒక రకంగా, నాన్ ఈకేవైసీ హోల్డర్స్కి ఒక రకంగా ఉంటుందేమో అని మాకు వాట వస్తుంది. అలా ఇబ్బంది పడకుండా అందరూ కూడా భారతదేశ గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఆదేశాలని శిరసావహించి మనం విధిగా ఈకేవైసీ చేయించుకోవాలి. అలాగే మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ ఇళ్ళకి వచ్చి మీ స్టవ్ ఎలా ఉంది, హోస్ అంటే రబ్బర్ ట్యూబ్ ఎలా ఉంది, రెగ్యులేటర్ ఏముంది చెక్ చేస్తారు, దాని తగ్గ రసీదు ఇస్తారు. ముఖ్యంగా ఇవి చేయించుకోవడం వల్ల మనకి గ్యాస్ కనెక్షన్ బ్లాక్ అవ్వదు. రెండోది సబ్సిడీ కాదు, ఫ్రీగా ఇచ్చే సిలిండర్లు, అలాగే కేంద్ర గవర్నమెంట్ మనకి సబ్సిడీ కూడా వేస్తోంది. ఈ రెండు ప్రయోజనాలు కూడా మనం పొందుతామని ముఖ్యంగా కన్జ్యూమర్ దేవుళ్ళందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్గా కృష్ణమూర్తిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.